వెల్కమ్ టు STV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని సబ్ జైలును పరిశీలించిన హోంమంత్రి అనిత. మౌలిక వసతులపై ఆరా తీశామన్న వెల్లడించిన మంత్రి. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో AISF నిరసన. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని AISF నాయకులు డిమాండ్. ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా. హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని సబ్ జైలును పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రావడం జరిగింది. మౌలిక వసతులపై ఆరా తీశామని, జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. జైలు అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతుందని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని, త్వరలో చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ తప్పులు బయటపడుతున్నాయని, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి వయసుకు మర్చిపోయి నోటికి వచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. విజయసాయి ఎన్ని రకాలుగా సీఎం చంద్రబాబుని తిట్టినా, బురద చల్లినా, పవన్ కళ్యాణ్ కు తమకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా, ఏం చేసినా విజయసాయిరెడ్డిని మాత్రం వదిలిపెట్టేది లేదని హోంమంత్రి హెచ్చరించారు. ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదే విధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటిని దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని, ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు గాని అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికతకి నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం ఎన్ని చేయి, కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా, రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి. ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదు అనుకో, ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడడం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే గనక చేస్తే 11 కూడా రావు గ్యారంటీ.
పార్టీకి చేసిన సేవలు అధినాయకత్వం గుర్తించడం ద్వారా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తనకు వచ్చిందని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ లౌకికవాదం పార్టీ అని, ముస్లింలకు అండగా ఉండే పార్టీ అని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. సోమవారం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తాక్ అహ్మద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, నక్క ఆనందబాబు, ముస్లిం నాయకులు అహ్మద్ షరీఫ్, ఫతావుల్లా, గుంటూరు డిప్యూటీ మేయర్ షకీలా, మైనారిటీ సెల్ నాయకులు ఫైజాన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు మైనారిటీల అభివృద్ధి కోసం ఆనాడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆ రోజుల్లో అరాచక పాలన జరుగుతుంది, ఎదుర్కోవాలి, ఈ మౌలానా ముస్తాక్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత ఇస్తే చెయ్యగలడు అని గ్రహించి ఆ రోజు ఆ పదవి కేటాయించడం జరిగింది, ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి పార్టీ కోసం నాకు పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా అటు నైట్ కానీ డే కానీ చిత్తశుద్ధితో పని దేవుని దయ వలన చేయడం జరిగింది. ఈరోజు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నాకు కాదు వచ్చింది, మీ అందరికీ వచ్చింది. ఇది గుర్తు పెట్టుకోవాలి. నాకు ఒక్కరికి కాదు, మీ అందరికీ ఇచ్చినారు. ఎందుకంటే ఎలాగైతేనే నేను ఆ అరాచక పాలనలో మీ దగ్గర ఉన్నానో అదే తీరులో అదే విధంగా ఈ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. మౌలానా గారు రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులుగా చాలా సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముస్లిం సమాజం తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉండాలి, వాళ్ళకు మనం ఏం చేశాము ఏమి చేయబోతున్నామని చెప్పమని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఈ వేదిక మీద చాలామంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఉన్నారు. అందులో ముస్తాక్ గారు, షరీఫ్ గారు, నేను, ఇంకా వేదిక పైన ఉన్న వాళ్ళందరూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఎత్తున మీటింగులు పెట్టిన శుభ సందర్భంలో అప్పుడే అనుకున్నాం 100% మైనారిటీలు తెలుగుదేశం పక్షాన ఉంటారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి 164 సీట్లు వచ్చినటువంటి దానిలో ప్రముఖమైనటువంటి పాత్ర ముస్లింలు పోషించారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇది నేనన్న మాట కాదు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు ఈ వేడుకింత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఈ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ ముస్లిం వర్గాలకు స్వయం ఉపాధి ఆయనకి ఈ పదవి రావటం ముఖ్య కారణం ఏంటంటే ఆయన శ్రమ. ఆయన ఏదైతే మౌలానాగా ఉండి రాజకీయాల్లో కూడా ప్రక్షాళన చేయాలి, రాజకీయాల్లో ఇస్లాం ధర్మానికి అనుసరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో అట్లు ఇస్లాం ధార్మిక చింతనతో పాటుగా రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ పదవి రావటం చాలా సంతోషకరమైన విషయం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే రకంగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు
ఈరోజు ముస్తాక్ మౌలానా గారు ఆయన గత 5 సంవత్సరాలుగా మైనార్టీస్ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎక్కడ ముస్లింలకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వైఎస్ఆర్సిపి దాడుల్లో ఎక్కడైనా మరి ప్రాణహాని జరిగినా ఆస్తి నష్టం జరిగినా అక్కడికి వెళ్ళి స్పందించడమే కాకుండా ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాల్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఏ రకంగా చెప్పారో ఆ రకంగా అమలు చేస్తూ ఎన్నికల్లో ఏవైతే ఒక ముఖ్యంగా 70 నియోజక అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ముడుపులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదానితో కుదిరిన అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అదానితో కుదిరిన అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని 9-10 తేదీలో నిరసన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నుంచి లంచాలు తీసుకున్న అందరిపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లంచాలు తీసుకున్నట్లు ఆధారాలతో సహా అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా పరిశీలిస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. తక్షణమే అదానితో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అదాని యొక్క అవినీతి కార్యకలాపాలపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో భారతదేశంలో ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయారు. పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, రైతాంగ సమస్యలు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా భారతదేశాన్ని మత ప్రాతిపదికపైన విడగొట్టడానికి, తద్వారా ఓట్లు పొంది రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క పని కూడా జరగడం లేదు. అందుకోసం ఇవాళ రైతులందరూ కూడా రోడ్డెక్కారు. ఢిల్లీ నగరాన్ని చుట్టుపక్కల రైతులందరూ కూడా చేరితే వాళ్ళపైన లాఠీ చార్జీ చేశారు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రైతులపైన ప్రభుత్వం యొక్క దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అమెరికాలో అదానీ పైన కేసులు పెట్టిన తర్వాత చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ఇవాళ అదానీ అక్రమాలకు పాల్పడ్డాడో, అవినీతికి పాల్పడ్డాడో వాటన్నిటిపైన కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అదానీ ఏవైతే సోలార్ ప్రాజెక్టు ఒప్పందాలు చేసుకున్నాడో 1750 కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లంచాలు ఇచ్చి ఆ అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని ఫలితంగా రాబోయే 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపైన, ప్రత్యేకించి విద్యుత్ వినియోగదారులందరిపైన 1,10,000 కోట్ల రూపాయల యొక్క భారం పడబోతూ ఉంది. కాబట్టి అదానీ ప్రభుత్వం అండతోటి 1000 కోట్లకు పడగలెక్కుతున్న విషయాన్ని దేశమంతా చూస్తున్నాము. నరేంద్ర మోడీ పాలన 10 సంవత్సరాల నుండి సుమారు 5 మాసాలు గడుస్తుంది. ఈ 10.5 సంవత్సరాల కాలంలో అదానీ చెప్పిన, మోడీ చెప్పిన ఏ ఒక్క పేదలకు సంబంధించిన అంశాన్ని కూడా పరిష్కరించలేదు, ఆ వైపున దృష్టి కూడా పెట్టలేదని మనకు అర్థమవుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన దాన్ని పక్కన పడేశారు. అత్యాధీన అనే పేరుతో పేదల యొక్క పరిస్థితిని మార్పు తీసుకొస్తామని ఊసేత్తలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మాటకి అతిగతి లేకపోగా రైతుల మీద బాష్పవాయువు ప్రయోగించే పరిస్థితి ఢిల్లీలో మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అదానీ కార్పొరేట్ల మనిషిగా, క్రోనీ క్యాపిటలిస్టు పద్ధతులు అనుసరించే మనిషిగా ఇవాళ మన దేశంలో ప్రజలు కనపడుతున్నారు. ఇవాళ అధికారంలోకి మహారాష్ట్రలోనూ హర్యానాలోనూ 7.5 దశాబ్దాల
స్వతంత్ర భారతదేశంలో కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి అన్ని రంగాల్ని కూడా విమానయానం, రైల్వేసు, అలాగే నౌకాయానం, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలన్నిటిని కూడా కారు చౌకగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో అదానీకి, అంబానీకి అప్పజెప్పేటటువంటి కార్పొరేట్ విధానాన్ని నిరసిస్తూ ఈ రోజున దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అదానీతో చేసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లు లేకపోతే విద్యుత్ ఒప్పందాలపైన కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసుకోవాలని చెప్పి, అలాగే అదానీ పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని చెప్పి, ప్రజలపైన భారాలు వేయొద్దని చెప్పి, స్మార్ట్ మీటర్లు అనేటటువంటిది అమర్చొద్దని చెప్పి సాగించేటటువంటి ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఎన్టీఆర్ సమితి ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకమునుపు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు నిధుల కొరకు పేరుతో జాప్యం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు వినతి పత్రం సమర్పించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన వ్యక్తం కార్యక్రమం పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్లు, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపించడంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అధోగతి స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల జీవితాలు మారడం ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళేమో మీరు ఫీజులు కడితేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు విద్యను పూర్తి చేసుకున్న వారికి. అదేవిధంగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి మీరు ఫీజు కడితేనే మీకు ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామంటున్నారు, హాల్ టికెట్లు ఇస్తామంటున్నారు. ఈరోజు విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ వెళ్ళాలి చెప్పి కూడా ఈరోజు ఎవరికి ఏ విద్యార్థి నాయకుడు కూడా ఎవరు కూడా వెళ్ళి అడుగుతుంటే వారు సమస్యలు అనేక రకాలుగా అనేక మంది సమస్యలు చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ వారికి ఎక్కడ కూడా ఏం కల్పించాలో కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. కావున వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చొరవ చూసి విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బుడమేరు వరద వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా కొంతమంది వరద బాధితులకు నష్టపరిహారం అందకపోవడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు అన్నారు. బుడమేరు వరద బాధితులకు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అరాకుర సాయం మాత్రమే అందించిందని విమర్శలు గుప్పించారు. బుడమేరు వరద బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ సింగ్ నగర్ పైపులు రోడ్డు వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడారు. బుడమేరు వరద వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఆయన బుడమేరు వరద బాధితులకు పూర్తి సహకారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా అనేక మంది జీవనం అస్తవ్యస్తంగా తయారైందని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ వరద వచ్చి 100 రోజులు పూర్తి అయినా ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వరద సహాయార్థం వచ్చిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని నిలదీశారు. వరద బాధితులకు వెంటనే పూర్తి సహాయం అందించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బుడమేరుకి వరదలు వచ్చి 100 రోజులు పూర్తయింది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కళ్ళు తెరవలేదు. ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇప్పటికీ సగానికి సగం మందికి సహాయం అందించలేదు. పైపెచ్చు వరద ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడుంది ఆ శాశ్వత చర్యలు? ఎక్కడున్నాయి ఆ ప్రణాళికలు? ఎంత నిధులు కేటాయించారు? ఎక్కడ నివేదికలు తయారైనాయి? ఇంతవరకు అమరావతిలో వరద
ముంపు నివారణకి వేల కోట్లు ఖర్చు పెట్టారు, సంతోషం, కేటాయించారు. కానీ బుడమేరు, అటు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, కృష్ణా, ఈ జిల్లాలన్నింటిలో లక్షల మందిని ముంచెత్తిన ఓ బుడమేరు శాశ్వత నివారణ చర్యలు ఇంతవరకు లేవు. ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చారు, హడావిడి చేశారు. కానీ 100 రోజులు అయిన తర్వాత ఇవాళకి సహాయం అందకపోతే ఎందుకు నోరు మెదపట్లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని 7,500 కోట్ల రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు సహాయం అడిగారు. కేంద్రం ఇప్పటికి ఒక్క నయా పైసా మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. కేంద్రం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం అడగదు. ప్రజలకి మొండి చేయి చూపించారు. ఇవాళకి కూడా చిన్న చిన్న దుకాణాలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, పరిశ్రమలకు చెప్పారు, ఇళ్లకి 25,000 అన్నారు, అలాగే దెబ్బతిన్నళ్ళకి 5 లక్షల రూపాయలు తిరిగి నిర్మాణం చేసుకోవడానికి అన్నారు. అది సచివాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో ఒకసారి కాదు 10ల సార్లు దరఖాస్తులు పెట్టారు, పనులు పోగొట్టుకున్నారు. కానీ ఇంతవరకు కనికరం లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాదు ఇవాళ పర్యటించండి, 100 రోజులైన సందర్భంలో అందరికీ ఇచ్చేసామన్నారు. పైపెచ్చు దరఖాస్తులు ఎంక్వైరీ చేసి ఇవ్వనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవట్లా, దరఖాస్తుల మీద విచారించారు, అర్హులను తేల్చారని చర్యలు తీసుకున్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఏమి చెప్పదలుచుకుంది? సిపిఎం పార్టీ వరదల్లో మేము ఆ రోజున అవకాశం వరకు ఏర్పాట్లు చేసి ప్రభుత్వం విఫలమైన చేశాం. ఈరోజు పోరాడుతున్నాం. వేల కోట్ల రూపాయలు భోజనానికి, వాటర్ బాటిల్కి, కొవ్వొత్తులకి ఖర్చు పెట్టామన్నారు. కానీ ఇప్పటికీ వరద బాధితులకి నయా పైసా అందని వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పటికైనా 100 రోజులు పూర్తయిన తర్వాత ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలని, నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు సమిష్టిగా దృష్టి పెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు అర్జీ స్వీకరించి మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యతనిచ్చేలా అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇచ్చేలా అర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్ శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారులను నియమించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో రూరల్ ప్రాంతాల్లో ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్ ను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని NRIDOలో గ్రామీణ ప్రాంతంలోని యువతకు స్వయం ఉపాధిపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడతగా తిరువూరు గ్రామ నియోజకవర్గం నుండి 50 మంది యువతీ యువకులను ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు బృందం పయనమైంది. తిరువూరు నియోజకవర్గం నుండి హైదరాబాద్ లోని NRIDకి బస్సు బయలుదేరింది. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 37, 54, 55 డివిజన్లలో పర్యటించి కెనాల్ రోడ్, గాంధీ బొమ్మ సెంటర్, వించిపేట, నిజాం గేట్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కెనాల్ రోడ్లో పైప్ లైన్ కోసం తవ్వేసిన రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి భవానీ దీక్షల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ బజార్ వద్ద జరిగే L&T నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి కాళేశ్వరరావు మార్కెట్ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. 55 వార్డులలో జరిగే సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. క్యూరింగ్ కోసం తీసుకునే చర్యలను పటిష్టంగా ఉండేటట్లు చూసుకుని నాణ్యతా ప్రమాణాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. రోడ్డు వేసేటప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలంటూ రోడ్లు వేయాలని ఆదేశించారు. ప్రతి మహిళలు తన ప్రతిభతో వ్యాపార వృద్ధి చేసి తమ కుటుంబంతో పాటు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు ఈ రోజు ఉదయం ఏ కన్వెన్షన్ లో రెడ్ కార్పెట్ గోల్డ్ అండ్ డైమండ్ సిల్వర్ జ్యువెలరీస్ మరియు క్లోతింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం మన అమరావతి పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, ఈ రెడ్ కార్పెట్ ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాల నుండి మహిళలు వచ్చి తమ వ్యాపార వృద్ధికి విజయవాడను ఎంచుకోవడం నిదర్శనం అన్నారు. రెడ్ కార్పెట్ నిర్వాహకులు శ్రీమతి శైలజ గారు తోటి మహిళల వ్యాపార వృద్ధికి ఈ ఎగ్జిబిషన్ ద్వారా సహకరిస్తూ తాను వ్యాపార వృద్ధి చేస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు ప్రశంసించారు. రెడ్ కార్పెట్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు శైలజ మాట్లాడుతూ వివిధ బ్రాండెడ్ గోల్డ్, సిల్వర్ జెమ్స్ ఆభరణాలు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన వస్త్ర డిజైన్ వేర్ ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయి అన్నారు. పాపులర్ మార్ట్ వారి ఆస్ట్రా ల్యాబ్, బ్రౌన్ డైమండ్ మరియు ఖమ్మం సుహాస్ జ్యువెలరీస్ ఆభరణాలతో పాటు గుంటూరు విభా, ఒంగోలు BMR జ్యువెలరీస్ ప్రజల ప్రశంసలు అందుతున్నాయని అన్నారు. మేడం దగ్గర మీరు రండి, డాక్టర్ గారు రండి, పర్లేదు అందరూ పట్టి ఇచ్చాం బాగానే ఉండేది రామచంద్ర గారు. లక్ష్మి గారు మేడం మీరు కూడా రండి. విజయవాడ నగరంలో మరలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నగరానికి ఒక కళ వచ్చింది. ఆ కళతో పాటు అనేకమైన ఎగ్జిబిషన్లు, అటు బట్టలు కానివ్వండి, లేకపోతే రకరకాల వస్తువుల మీద కానీ ఈ రోజున గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ రెడ్ కార్పెట్ అనే సంస్థ శైలజ గారు దానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇవాళ అన్ని రకాల ఆర్నమెంట్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తామంటే గతంలో ఉన్న ఎగ్జిబిషన్లకి ఈ ఎగ్జిబిషన్లకి డిఫరెన్స్ ఏంటంటే మహిళలు అనేక మంది వచ్చి కొట్ల నిండా రష్గా వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు. ఇవి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ఈ ఎగ్జిబిషన్ రెడ్ కార్పెట్ శైలజ గారి నాయకత్వంలో దీని విజయవాడ ఒక మంచి హాల్. ఇది A1 కన్వెన్షన్ అంటే అందరికీ ఒక సెంట్రల్లీ లొకేటెడ్, అందరికీ పాపులర్ ఏరియాలో పెట్టడం వలన స్థానికులందరికీ కూడా ఉపయోగం. ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా ఈ అవకాశాలు ఉన్నాయి.
చాలా మెరుగైన అవకాశాలు అందరికి వస్తున్నాయి అన్ని విధానాలను. అక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా పర్చేసింగ్ కెపాసిటీ పెరిగి ఇక్కడ ఈ విధంగా ఈ డైమండ్స్ వీటి కూడా మంచి సేల్స్ వస్తుందని, దాంతో ఈ కాన్సెప్ట్ని ఈ ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే 2-3 రోజులు 4 రోజులు ఉండి అందరూ కూడా వచ్చి వాళ్ళకి అవసరాన్ని బట్టి పర్చేజ్ చేసే విధానం, ఈ విధానం ద్వారా కొంచెం ఇక వరల్డ్ క్లాస్ సుహాస్ లాంటి జ్యువెలర్స్ లాంటివి కూడా రావటం, దాని నిండా కూడా రష్గా ఉండటం, ఇదంతా కూడా ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ని అందిపుచ్చుకుని శైలజ గారు చేశారు. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇలాంటివి మరిన్ని వచ్చి అందరికి అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సబ్జెక్ట్ ఏం చెప్పాలి తెలియదు. ఎగ్జిబిషన్ అండి, ద రెడ్ కార్పెట్ ఎగ్జిబిషన్. మన ఆంధ్ర మొత్తం మీద అన్ని ప్లేసెస్లో మేము ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ విజయవాడలో ఈ December 9th and 10th విత్ లాట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలర్స్ అండ్ క్లోతింగ్లో టాప్ బ్రాండ్స్లో తీసుకున్నామండి. ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ ఎగ్జిబిషన్. విజయవాడ మహిళా మండలి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అండి. మీరందరూ విచ్చేసి మీకు కావాల్సినవన్నీ పెళ్ళిళ్ళకి వీటికి షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని సబ్ జైలును పరిశీలించిన హోంమంత్రి అనిత. మౌలిక వసతులపై ఆరా తీశామన్న వెల్లడించిన మంత్రి. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర విచారణ జరపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నిరసన. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్. ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HTV న్యూస్.